గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫార్మ్ పవర్ అండ్ మిషనరీలో ఇయర్ పాలిటెక్నిక్ వాళ్ళకి కొత్తగా యాడ్ చేసిన టాపిక్ ట్రాక్టర్ని ఉపయోగించటం వలన అయినటువంటి తరుగుదలని ఎలా లెక్కిస్తారో దాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ప్రాబ్లం రూపంలో చెప్తాను, అగ్రిసెట్కి వచ్చే బిట్స్ చెప్తాను. ఫైనల్ సెమిస్టర్ కూడా ఈ క్వశ్చన్ నాకు తెలిసి ఈసారి ఫైనల్ సెమిస్టర్లో 12 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. ఓకే, ఫస్ట్ ట్రాక్టర్ను ఉపయోగించడం వల్ల దాంట్లో తరుగుదల అనేది లెక్కించాలి. సార్, ఉపయోగించడం వల్ల ట్రాక్టర్లో తరుగుదల ఎలా తరుగుదల అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ట్రాక్టర్లో తరుగుదల రాదు, దాని ఇంజన్లో తరుగుదల కానీ, దాని కెపాసిటీ తగ్గిపోవడం కానీ, దానికి ఏమైనా రిపేర్స్ రావడం. రిపేర్స్ అంటే ఎలాగా? ఇంజిన్ చెడిపోవడము, ఏమైనా పంక్చర్స్ అవడము, ఏమైనా టైర్లు రిపేర్ చేసి లేకపోతే కొత్త టైర్లు వేయడము అనేది దాంట్లో ఆ తరుగుదలని ఆ విధంగా మనం లెక్కడతాం. ఫస్ట్ ఈ ట్రాక్టర్ని ఉపయోగించడంలో రెండు కాస్ట్లు ఉంటాయి, రెండు ధరలు ఉంటాయి. మొదటిది వచ్చి ఫిక్స్డ్ కాస్ట్, రెండవది వచ్చి ఆపరేషనల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయము, ఆపరేషనల్ కాస్ట్ అంటే నిర్వహణ వ్యయము. ఈ రెండు కాస్ట్లను బట్టి ట్రాక్టర్లో ఉన్నటువంటి తరుగుదలను మనం లెక్కిస్తాము. ఈ ఫిక్స్డ్ కాస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి డిప్రిసియేషన్ మీన్స్ తరుగుదల. రెండు ఇంట్రెస్ట్ ఆన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనంపై వడ్డీ. సార్, మూలధనం అంటే ఏంటి? మూలధనం అంటే ఫస్ట్ మనం ట్రాక్టర్ కొనేటప్పుడు ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిపైన ఇంట్రెస్ట్, దాన్ని వడ్డీ అంటాం, మూలధనంపై వడ్డీ. దట్ ఈస్ డిప్రిసియేషన్ ఈజ్ మనం డిప్రిసియేషన్ దేంతో సూచిస్తామంటే క్యాపిటల్ డి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ని దేంతో చూపిస్తామంటే క్యాపిటల్ ఐ. అదేవిధంగా హౌసింగ్ అంటే ఇప్పుడు మనం ట్రాక్టర్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఒక షెడ్ ప్రిపేర్ చేసి ఆ షెడ్లో పెట్టాలి. దానికి హౌసింగ్ మనం దాన్ని ఎలా ధర నియంత్రిస్తామంటే ఆ టైంలో ఎంతైతే ఖర్చు అవుతుందో మనకి ఆ షెడ్ వేయడానికి, ఆ టైంలో ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనము హౌసింగ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. బేసికల్లీ ఇట్ జనరలీ టేకెన్ యాజ్ ఏ 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పర్ ఇయర్. 1% క్యాపిటల్ అంటే మూలధనం ఎంతైతే మనం ట్రాక్టర్ కొనడానికి పెడతాం దాంట్లో 1% జనరల్గా ఉపయోగిస్తాము బేసిక్ ఇది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే జనరల్లీ ఇట్ విల్ బి టేకెన్ ఆన్ ద 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ టైం యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతైతే ఏ వెహికల్కి ఎంత ఇవ్వాలనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది డిసైడ్ చేస్తుంది. అది కూడా జనరల్గా మనం ఎంత చేస్తామంటే 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం మనం ఎంతైతే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తామో దాంట్లో 1% జనరల్గా. దాని తర్వాత ట్యాక్సెస్ అంటే మీకు తెలుసు, ట్యాక్సెస్ అంటే పన్ను కూడా ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి టేకెన్ 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పన్నులు కూడా అంటే అప్పుడు ఎంతైతే మనం వెహికల్ కొన్నప్పుడు ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో జనరల్గా అలా ట్యాక్స్లు వేస్తారు. ఇప్పుడు మనం జనరల్గా ఈ ప్రాబ్లం ప్రకారం ఏం చేయాలంటే ఇట్ విల్ బి టేకెన్ 1% ఆఫ్ ద ట్యాక్సెస్. ఓకే, ఇవి ఫిక్స్డ్ కాస్ట్లు ఉండేది. ఏమేమి ఉంటాయంటే ఫిక్స్డ్ కాస్ట్లో డిప్రిసియేషను, ఇంట్రెస్ట్, నెక్స్ట్ హౌసింగ్ తర్వాత ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్లో వస్తాయి. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్లో ఏమొస్తాయంటే ఫస్ట్ వచ్చేసి కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్యూయల్ కన్జంప్షన్ అంటే డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది. ఇప్పుడు కొన్ని 5 లీటర్స్ పర్ అవర్ తీసుకోవచ్చు. కొన్ని వెహికల్స్ ఇప్పుడు బేస్డ్ ఆన్ సీసీ, ఆ ఇంజిన్ సీసీ మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని వాటికి సీసీ ఎక్కువ ఉందనుకోండి ఏం చేస్తాయి, ఆయిల్ అని ఫ్యూయల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఈ ఫ్యూయల్ యొక్క కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్యూయల్ అంటే డిసైడ్ చేస్తామంటే ఆ వెహికల్ ఫ్యూయల్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఆ ఫ్యూయల్ ధర మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు రోజుల్లో లీటర్ వచ్చి 60 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 80 రూపాయలు, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే రిపేర్లు వస్తాయి కదా దానికి, ఆ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా దీనికి ఉంటుంది, దీంట్లో ట్రాక్టర్లో ఉంటుంది. ఆ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఎట్లా తీసుకుంటామంటే మనము
రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఓకే, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా తీసుకుంటామంటే 5 to 10%, 5 to 10% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ ఎప్పుడైతే మనం ట్రాక్టర్ కొన్నప్పుడు ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతామో దాంట్లోంచి 5 to 10% రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి మనము పెడతాము జనరల్గా, ఇది జనరల్గా. నెక్స్ట్ అదేవిధంగా లూబ్రికెంట్స్ గురించి మీకు తెలుసు. లూబ్రికెంట్స్ అంటే ఏంటి? ఇట్ విల్ అవాయిడ్ ద ఫ్రిక్షన్ టు ద ఇంజన్కి ఘర్షణ అనేది తగ్గించి ఆ ఇంజిన్ అనేది స్మూత్గా రన్ అవ్వడానికి ఈ లూబ్రికెంట్స్ ఉపయోగపడతాయి. ఈ లూబ్రికెంట్స్ కూడా ఇది కూడా 30 to 35% ఆఫ్ ద ఫ్యూయల్ రేట్లో నుంచి 30 to 35% ఈ లూబ్రికెంట్స్ యొక్క కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వేతనం. ఇప్పుడు మనం ట్రాక్టర్ నడపాలంటే కొంతమంది ఇళ్లలో వాళ్ళే డ్రైవర్ ఉంటారు, కొంతమంది డ్రైవర్ లేనప్పుడు బయట నుంచి డ్రైవర్ని తీసుకొస్తాం. వాడు ఊరికినే మనకు పని చేయడు కదా, వాడికి ఏంటంటే మనము పర్ ఇయర్కి ఇంత అనేది ఇవ్వాలి, లేకపోతే పర్ మంత్కి ఇంత అని ఇవ్వాలి. ఆ వేజెస్ కూడా ఎలా ఉంటుందంటే పర్ ఇయర్ యాక్చువల్ బేస్ అంటే ఆ ఊర్లో సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి 10,000 ఇస్తాడు, ఇంకో వ్యక్తి 12,000 ఇస్తాడు, ఆ విధంగా అది డిపెండ్స్ ఆన్ మన మీద ఆధారపడి ఉంటుంది. ఇది ట్రాక్టర్ను ఉపయోగించడం వలన ఏమైతే ఉన్న తరుగుదల లెక్క. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను, బిట్స్ పరంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్. దీంట్లో బిట్ ఏ విధంగా అడగొచ్చు అంటే డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ కాస్టా, ఆపరేషన్ కాస్టా. నెక్స్ట్ ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది ఫిక్స్డ్ కాస్టా, ఆపరేషన్ కాస్టా. ట్యాక్సెస్ అనేది ఉంది. జనరల్గా చెప్పాను చూడండి, నేను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 1% ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, అదేవిధంగా హౌసింగ్ కానీ 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి జనరల్గా ఎంత పెడతామంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోంచి 5 to 10% పెడతాము. అదేవిధంగా లూబ్రికేషన్కి ఎంత పెడతాము? 30 to 35%. ఇట్స్ నాట్ ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కాదు లూబ్రికేషన్ అనేది. లూబ్రికేషన్ ఎక్కడ పెడతామంటే ఫ్యూయల్ కాస్ట్లో నుంచి 30 to 35% అనేది మనము పెడతాము. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ హౌసింగ్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ 1% ఆన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. బట్ లూబ్రికెంట్స్ కందెనలు అంటాం మనం. కందెన అంటే బాగా స్మూత్గా జరగడానికి ఉపయోగపడుతుంది. అది ఈ కందెనలు మాత్రం 30 to 35% దేంట్లో నుంచి? ఫ్యూయల్ కాస్ట్లో నుంచి తీసుకోవాలి మనం. కానీ మళ్ళీ చూడండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మాత్రము 5 to 10% ఇన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. వీటన్నిటిలో ఫిక్స్డ్ కాస్ట్లో కానీ, ఆపరేటింగ్ కాస్ట్లో కానీ మీకు డిఫరెన్సియేషన్ ఎక్కడ కనపడుతుంది నాయన అంటే లూబ్రికేషన్ దగ్గర డిఫరెన్స్ కనపడుతుంది. అది ఇట్ విల్ నాట్ టేకెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. నేను మళ్ళీ చాలా ఇంపార్టెంట్ బిట్, ఇంపార్టెంట్ అగ్రిసెట్. ఓకే, దీన్ని ఫ్యూయల్ కాస్ట్లోంచి తీసుకోవాలి పర్సెంట్, మిగతావన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఓకే, ఇది బేసిక్. మీకు దీని మీద నేను ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. Calculate the loss of operation of a 35 HP tractor per year and HP hour. 35 HP. 35 HP tractor ni ela per hour and HP hour ki. Per hour HP hour. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,50,000. నెక్స్ట్ లైఫ్ ఆఫ్ ద మిషన్ వచ్చేసి 12 years. నెక్స్ట్ అది నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 1200 hours per year. నెక్స్ట్ దాని మీద ఇంట్రెస్ట్ చెప్పాను కదా, మూలధనంపై వడ్డీ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. నెక్స్ట్ దీంట్లో అతను ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే అతను మనకి డీజిల్ కాస్ట్ వచ్చేది 40 రూపీస్ పర్ లీటర్. అదేవిధంగా ఇంట్రెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే ఈ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, హౌసింగ్ వచ్చి ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ వచ్చేసి
1.5% అని ఇచ్చాడు. ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, నెక్స్ట్ హౌసింగ్ వచ్చి 1.5% అంతా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మామూలుగా జనరల్గా థియరీ చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను, 1% అని చెప్పాను నేను. ఇక్కడైతే 1.5% అని ఇచ్చాడు. దీన్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఫస్ట్ మనము డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటంటే C మైనస్ S బై L ఇంటూ H. దిస్ ఈస్ ద డిప్రిసియేషన్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాం మనం ప్రాబ్లంలో, 5,50,000 ఇంటూ S. S మీన్స్ స్లేవేజ్ వాల్యూ, నిష్పత్తి విలువ. ఈ స్లేవేజ్ వాల్యూ ప్రాబ్లంలో మనకి ఇవ్వలేదు, అందుకని మనం ఏం చేద్దామంటే ఇట్ విల్ బి టేకెన్ యాజ్ 0. ఓకే, నెక్స్ట్ L. లైఫ్ ఆఫ్ మిషన్ ఎంత అని చెప్పాను, 12 years. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ ఇయర్ ఎంత అని చెప్పాను, 1200 అవర్స్ అని చెప్పాను కదా నేను. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 38.19 per hour. దిస్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనము. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఏ విధంగా కనుక్కుంటామంటే C ప్లస్ S బై 2 ఇంటూ I బై H. C అంటే అని తెలుసు కదా మీకు, 5,50,000 బై ప్లస్ S తెలుసు కదా, 0 ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ 2 ఇంటూ I ఎంత అంటే ప్రాబ్లంలో ఇచ్చాడు వాడు 10% అన్నాడు, మనకి 10% అన్నాడు కాబట్టి 10/100 బై H అంటే మనము పర్ అవర్ కనుక్కోవాలి. ఈ త్రూఅవుట్ ఇయర్ అది 1200 అవర్స్ పర్ ఇయర్ పనిచేస్తుంది. పర్ అవర్ అంటే 1 అవర్కి ఎంత పనిచేస్తుంది అంటే 1/1200. దీన్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 22.92 పర్ అవర్. 22.92 రూపీస్ పర్ అవర్ తరుగుదల కనిపిస్తుంది మీకు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, I బై H అంటే ఇంట్రెస్ట్ 10% ప్రాబ్లంలు ఇచ్చాడు. 10% అంటే 10/100. అవర్స్ అంటే ప్రాబ్లంలో ఏం చెప్పాడు, 1200 అవర్స్ పర్ ఇయర్ అన్నాడు. పర్ అవర్ కనుక్కోవాలి కాబట్టి 1/1200 ఇది. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 22.92. నెక్స్ట్ హౌసింగ్ జనరల్గా థియరీలో మీకేం చెప్పాను, బిట్ అడిగితే ఏం చెప్పాను, 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. హౌసింగ్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ బిట్ అడగొచ్చాడు. హౌసింగ్, ట్యాక్స్, ఇన్సూరెన్స్ సేమ్ 1% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రాబ్లంలో కూడా ఎంత మెన్షన్ చేశాడు మనకి, 1.5% అన్నాడు. 1.5% అంటే 1.5/100 ఇంటూ 5,50,000. ఇక్కడ కూడా ఈ హౌసింగ్ కూడా మనము పర్ అవర్ కనుక్కోవాలి, ఎంత తరుగుదల అనేది ఉంటుంది. పర్ అవర్ అంటే మీకు చెప్పాను కదా, ఇంటూ 1/1200. ఓకే, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 6.87 రూపీస్ పర్ అవర్. ఇప్పుడు సేమ్ హౌసింగ్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ సేమ్ 1.5% ఇచ్చాడు కాబట్టి మనం 1.5% క్యాలిక్యులేట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా 6.87 పర్ అవరే వస్తుంది. అదేవిధంగా ట్యాక్సెస్ కూడా 6.87 పర్ అవరే వస్తుంది, అంతే కదా. 1.5% అంటే 1.5/100 ఇంటూ 5,50,000 ఇంటూ 1/1200 పర్ అవర్ అండి. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మీకు, పర్ అవర్ ఇది. ఓకే, ఎంత వస్తుంది, 6.87. సేమ్ ట్యాక్సెస్ కూడా, ఇన్సూరెన్స్ కూడా. ఇది ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయం గురించి. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్లో మనము ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఫ్యూయల్ కాస్ట్ కనుక్కోవాలి. ఫ్యూయల్ కాస్ట్ కనుక్కునేటప్పుడు ఏం చెప్పాను మీకు నేను, ఫ్యూయల్ కాస్ట్ వాడు ప్రాబ్లం ఏం చెప్పాడు, 40 రూపీస్ పర్ లీటర్ అన్నాడు. ఆ ట్రాక్టర్ యొక్క దాని కెపాసిటీ ఎంత, 5 లీటర్స్ పర్ అవర్. 5 లీటర్స్ పర్ అవర్.
దాని యొక్క కెపాసిటీ 5 లీటర్స్ పర్ అవర్. అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది మనకి? ప్రాబ్లంలో కూడా పర్ అవర్కే కనుక్కుంటుంది కాబట్టి పర్ అవర్కి అది 5 లీటర్స్ తీసుకుంటుందంటే దాని కాస్ట్ ఎంత? లీటర్ వచ్చి 40 రూపాయలు అంటే 200 రూపీస్. ఒక గంటకి ఎంతగా సరిపోతుంది? దానికి 200 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే పర్ అవర్కి 5 లీటర్లు అది తీసుకుంటుంది, ట్రాక్టర్ తీసుకొని వర్క్ చేస్తుంది. 40 రూపీస్ అంటే 200 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లూబ్రికెంట్స్ కొనుక్కోవాలి. నేను మళ్ళీ చెప్పాను, లూబ్రికెంట్స్ ఎక్కడ తీసుకోమన్నాను మిమ్మల్ని? దేంట్లోంచి పర్సెంట్ తీసుకోమన్నాను? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కాదు, ఫ్యూయల్ కన్జంప్షన్ నుంచి తీసుకోమన్నాను. ఇప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత కాస్ట్? 200. ఈ 200 అంటే ఇప్పుడు 200 నుంచి తీసుకోవాలి. జనరల్గా వాడు ప్రాబ్లం ఏమిచ్చాడు? 35% ఆఫ్ ద ఫ్యూయల్ కాస్ట్ నుంచి తీసుకోవాలి. అంటే 35% అంటే మళ్ళీ చెప్తున్నాను, జనరల్గా లాజిక్గా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే 30 to 35% ఆఫ్ ద ఫ్యూయల్ కాస్ట్లోంచి తీసుకోవాలి లూబ్రికెంట్స్కి. కానీ ఇక్కడ ప్రాబ్లంలో వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు 35% అని. ఓకే, 35% అంటే 35/100 ఇంటూ 200. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన 35 into 2 70 రూపీస్ పడుతుంది పర్ అవర్కి. 70 రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది. దేంట్లో నుంచి? ఇది ఫ్యూయల్ కాస్ట్లో నుంచి. లూబ్రికెంట్స్ కందనండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేసే బిట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. రిపేర్స్ అంటే మనకు మామూలుగా జనరల్గా రిపేర్స్ వస్తాయి కదా, అవి 10% ఆఫ్ ద ఇనిషియల్ కాస్ట్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. జనరల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? 5 to 10% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రాబ్లం ఎంత మెన్షన్ చేశాడు మనకి? 10%. ఇది ప్రాబ్లం పరంగా కూడా ఫిక్స్ చేశాడండి. కానీ బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఏ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్. అయితే దాని పర్సెంట్ ఎంత? 5 to 10%. అది ఇంపార్టెంట్. ప్రాబ్లంలో కూడా ఏ విధంగా నేను 7% ఇస్తాను అది కాదు, బేసిక్ పాయింట్ ఎంత? 5 to 10%. నేను 7 ఇస్తాను, ఇంకొకడు 6 ఇస్తాడు, ఇంకొకడు 8 ఇస్తాడు, అది కాదు ఇంపార్టెంట్. లాజిక్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే 5 to 10% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, 5 to 10% అంటే 10/100 ఇంటూ తెలుసు కదా మీకు, ఇంకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 5,50,000 ఇంటూ 1/1200. ఎందుకంటే పర్ అవర్ కదా కనుక్కునేది మనం. ఎంత వస్తుందని ఆయన అంటే అది ఎంత వస్తుందంటే 45.83 రూపీస్ పర్ అవర్ వస్తుంది. ఇది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ వేజెస్, వేతనం, కూలీల వేతనం అనేది పర్ ఇయర్కి 36,000 ఇస్తామని ప్రాబ్లంలో చెప్పాడు అతను. పర్ ఇయర్కి 36,000 పర్ అవర్ కనుక్కోండి. 36,000 పర్ అవర్ కనుక్కోండి. ఇప్పుడు 36,000 ఇంటూ 1/1200 ఎంత వస్తుంది? పోతే 12×3 = 36 అంటే 0. 30 రూపీస్ పర్ అవర్ అతనికి ఇవ్వాల్సింది మనం. ప్రాబ్లంలో ఏం చెప్పాడు? 36,000 పర్ ఇయర్ కన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? పర్ ఇయర్ అంటే 1200 అవర్స్ వర్క్ చేస్తుంది. పర్ అవర్కి ఎంత కనుక్కుంటాం మనము? 36,000 ఇంటూ 1200. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ చేయాలి, మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ అంతా టోటల్ చేయాలి. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం కదా, డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, హౌసింగ్, ఇంట్రెస్ట్ కనుక్కున్నాం కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే ఫస్ట్ డిప్రిసియేషన్ టోటల్ కాస్ట్. ఓకే, టోటల్ కాస్ట్ అనేది మనము కనుక్కోవాలి. ఎంత వస్తుంది మొత్తం? అది టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత వస్తుంది? 81.72. నెక్స్ట్ ఆపరేషనల్ కాస్ట్ ఎంత వస్తుంది? 345.3 పర్ అవర్కి. ఎలా సార్ ఫిక్స్డ్ కాస్ట్? నేను చెప్పాను కదా, డిప్రిసియేషన్ కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూ, ఇంట్రెస్ట్ కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూ, హౌసింగ్ కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూ, ట్యాక్సెస్, ఇన్సూరెన్సెస్ కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూస్ మొత్తం టోటల్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్. ఆపరేషన్ కాస్ట్ కూడా ఫ్యూయల్ కాస్ట్లోంచి ఫ్యూయల్ కాస్ట్ ప్లస్ లూబ్రికెంట్స్ కాస్ట్ ప్లస్ వేజెస్ ప్లస్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వాల్యూస్ అన్ని టోటల్ చేస్తే ఇది వస్తుంది. ఈ మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే 427.50 రూపీస్ పర్ అవర్. పర్ అవర్ అండి, ఇది పర్ అవర్. ఓకే, పర్ అవర్ ఇది.
మేము ప్రాబ్లం ఏం చెప్పాను, హెచ్పి పర్ అవర్ కూడా కనుక్కోమన్నాము. హెచ్పి పర్ అవర్ అంటే ఎలా అంటే, ఆడు జనరల్గా ట్రాక్టర్లో ఏమి ఇచ్చాడు, 35 హెచ్పి ట్రాక్టర్ అన్నాడు. అంటే 427.50 by 35 is equal to 12.22 హెచ్పి అవర్. ఓకే, అర్థమైందండి మీకు? 427.50 by 35 పర్ హెచ్పి అవర్. ఇది పర్ అవర్ కనుక్కున్నాం. హెచ్పి అవర్ కూడా ఎంత కనుక్కుంటామంటే దాని హెచ్పి ఎంత, 35 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు 12.227. ఓకే, ఇదండి ప్రాబ్లము. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. నేను మళ్ళీ చెప్తున్నాను.